హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ప్రాపర్టీ చూపించబోతున్నాను అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ బంగ్లో అండి. మనం దీని డూప్లెక్స్ విల్లా కూడా అనొచ్చు అనమాట. ఈ ప్రాపర్టీ అయితే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఎస్పెషల్లీ ఎవరైతే మరి ప్రాపర్టీ స్పేషియస్గా ఉండాలి, అంతేకాకుండా చాలా పీస్ఫుల్ అండ్ కామ్ సొసైటీలో ఉండాలా అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉండాలి అని చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ 100% సూట్ అవుతుందండి. అండ్ వ్యూవర్స్, ఈ ప్రాపర్టీ వీడియోని కంప్లీట్గా చూసే ముందు ఒక 5 seconds టైం తీసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేయండి, సో దట్ ఇట్లాంటి ఇంకా బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఎన్నో మీరు మిస్ చేయకుండా చూడడానికి. వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఈ G+2 డూప్లెక్స్ విల్లాలోని బ్యూటిఫుల్ లాన్ స్పేస్ అండి. మరి ఆ కార్నర్కి మీరు చూస్తున్న స్టెప్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళొచ్చు. అంతేకాకుండా మరి ఇంట్లో నుంచి కూడా మరి ఫస్ట్ ఫ్లోర్లోకి స్టెప్స్ ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ ల్యాండ్ సైజ్ వచ్చేసి 472 స్క్వేర్ యార్డ్స్ అండి. మరి బిల్టప్ ఏరియా వచ్చేసి 4000 SFT అనమాట. ఫ్లోర్స్ వచ్చేసి G+2 ఫ్లోర్స్ అండి. మరి మనం ప్రాపర్టీలోకి ఎంటర్ అయితే లెఫ్ట్ సైడ్లో బ్యూటిఫుల్ లాన్ ఉంది. అదేవిధంగా కాస్త ముందుకెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. దానికి పక్కలో బయటనే 3 కార్ పార్కింగ్ స్పేస్ ఉందండి. అదేవిధంగా చూస్తే కొంచెం ముందుకెళ్తే మనకి కొంచెం బ్యాక్ సైడ్లో సర్వెంట్ క్వార్టర్స్ ప్లస్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్లోని స్పేషియస్ హాల్ అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, డైనింగ్ ఏరియా, కిచెన్ ప్లస్ పూజా రూమ్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్ మీరు గమనించినట్టయితే చాలా విండోస్ ఉన్నాయండి. అంతేకాకుండా అన్ని బెడ్రూమ్స్ మీరు గమనించినట్టయితే విండోస్ చాలా ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాపర్టీ మొత్తంలో న్యాచురల్ లైట్ అండ్ వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా రూమ్స్ మొత్తం ఫ్లో అవుతుంది అండ్ కవర్ అవుతుందండి. వ్యూవర్స్, ఈ విల్లా ఓనర్ ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారండి ఈ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళకి. అది ఏంటి అంటే కేవలం ల్యాండ్ కాస్ట్కి మాత్రమే ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఉన్న స్టెప్స్ అండి. అంతేకాకుండా డైనింగ్ స్పేస్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. దీనికి పక్కలోనే మనకి కిచెన్ ఏరియా అండ్ పూజా రూమ్ ఉందండి. ఈ ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి దీన్ని బ్యూటిఫుల్గా మీకు నచ్చినట్టుగా రెనోవేట్ చేసుకోవడం, లేదా కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి మీకు నచ్చినట్టుగా ఒక బ్యూటిఫుల్ బ్రాండ్ న్యూ విల్లాని మీరు బిల్డ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ G+2 ఫ్లోర్స్ ఉన్న బంగ్లాలోని కిచెన్ అండి. అండ్ వ్యూవర్స్, ఈ ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మరి ఈ G+2 ఫ్లోర్స్ ఉన్న ఈ బంగ్లోని ఈ ప్రాపర్టీ ఓనర్ పర్ఫెక్ట్ వాస్తుతో కట్టించారండి. ఇప్పుడు మనం చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లోని స్పేషియస్ పూజా రూమ్ అండి. మనం చూస్తుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్లోని ఫస్ట్ బెడ్రూమ్ అండి, విచ్ ఈజ్ ఆల్సో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ బెడ్రూమ్లో మనకి మంచి కబోర్డ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ యూవర్స్, ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్ వచ్చేసి 50 x 85 feet అండి. అండ్ నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా మనకి 3 కార్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్ కూడా మీరు గమనించినట్టయితే చాలా గుడ్ సైజ్లో దీన్ని బిల్డ్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్లోని సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేయలేదండి. అందుకోసం మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. సో దట్ ఈ రూమ్ ఉండే వాళ్ళకి కానీ అంతేకాకుండా హాల్ ఉండే వాళ్ళకి అందరికీ ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేటట్టు మరి కామన్ వాష్రూమ్ అక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ యూవర్స్, ఈ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళు ఈ బంగ్లోని డిస్మాంటిల్ చేసి న్యూ బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే విత్ TDR మీకు G+5 ఫ్లోర్స్ పర్మిషన్ వస్తుందండి. ఎందుకంటే అదేవిధంగా పక్కలో ఉన్న ప్రాపర్టీలో ఇదే ల్యాండ్ సైజ్లో ఉందన్నమాట. వాళ్ళు అదేవిధంగా 5 ఫ్లోర్స్ కట్టుకుంటున్నారు. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ప్రైమ్ లొకేషన్లో ఉండడం వల్ల, జూబ్లీస్లో ఉండడం వల్ల మరి ఎవరైతే ఈ ల్యాండ్ కొనుక్కుంటారో ఆ విధంగా G+5 ఫ్లోర్స్ వేసి ఒక అపార్ట్మెంట్ కడితే చాలా ప్రాఫిట్ మీరు గెయిన్ చేయొచ్చండి. ఎందుకంటే కేవలం ల్యాండ్ ప్రైస్ మాత్రమే ఈ ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు కాబట్టి. మరి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టెప్స్ తీసుకొని మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తే హాల్లోకి వస్తామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లోని హాల్కి లెఫ్ట్ సైడ్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. రైట్ సైడ్లో ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ స్పేస్ ఉందన్నమాట. ఈ టెర్రస్ స్పేస్ ఎంత పెద్దగా ఉందంటే ఒక స్మాల్ సైజ్ ఈవెంట్ని మనం హోస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తుంది ఈ ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ మీరు గమనించినట్టయితే ఎంత స్పేషియస్గా దీన్ని బిల్డ్ చేశారో చూడొచ్చు. అండ్ దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఆ వాష్రూమ్ కూడా చాలా బిగ్ సైజ్లో స్పేషియస్గా బిల్డ్ చేశారండి. దీని తర్వాత నెక్స్ట్ మనం చూడబోయేది ఈ ఫస్ట్ ఫ్లోర్లోని సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేయలేదండి. అందుకే మరి బెడ్రూమ్కి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారనమాట. సో వ్యూవర్స్, ఈ ప్రాపర్టీ ప్రైస్ అండ్ టోటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడుతున్నామండి, తప్పకుండా చెక్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి, విజిట్ చేయడానికి మరి వీడియోలు చూస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లొకేషన్ గురించి తెలుసుకుందామండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఉమెన్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, రోడ్ నెంబర్ 2, జూబ్లీ హిల్స్లో ఉందండి. ఇప్పుడు మనం చూస్తుంది ఈ ఫస్ట్ ఫ్లోర్లోని సెకండ్ బెడ్రూమ్కి పక్కలో ఉన్న కామన్ వాష్రూమ్ అండి. ఈ కార్నర్లో ఉన్న ఈ స్మాల్ ఎంట్రన్స్ వచ్చేసి మనం వీడియో బిగినింగ్లో చూసిన లాన్ దగ్గర ఉన్న ఐరన్ స్టెప్స్ దారి అండి.
సో ఈ ఫస్ట్ ఫ్లోర్లోకి రావడానికి మనకు 2 దారులు ఉన్నాయన్నమాట. ఒక దారి వచ్చేసి బయట నుండి లాన్ దగ్గరికి వెళ్ళి స్టెప్స్ తీసుకొని పైకి రావచ్చు, లేదా లోపల గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి స్టెప్స్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లోకి రావచ్చు అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ స్పేస్ మీరు గమనించినట్టయితే చాలా స్పేషియస్గా బిగ్ సైజ్లో ఉందండి. ఈ ప్రాపర్టీకి తీసుకునే వాళ్ళు ఈ స్పేస్ని గార్డెన్ స్పేస్ లాగానో, లేదా ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికో, లేదా మీకు నచ్చినట్టుగా ఎంటర్టైన్మెంట్ జోన్ లాగా ఈ స్పేస్ని కన్వర్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చూసిన రూమ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లోని ఆఫీస్ స్పేస్ అండి. రూమ్ బయట లెఫ్ట్ సైడ్లో ఆ కార్నర్లో రూమ్ వచ్చేసి ఈ ఆఫీస్ స్పేస్కి వాష్రూమ్ అండి. ఈ వీడియో ఇంతవరకు కంప్లీట్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ వీక్.